హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో ఒక మంచి స్వీట్ చూపించబోతున్నాను. కోకోనట్ మిల్క్తో పాయసం మన డైట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం పాయసం ప్రిపేర్ చేసుకోవాలంటే కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి కదా. దీనికోసం ఒక కొబ్బరికాయ ఇలా బ్రేక్ చేసుకున్నాను. కొబ్బరి మరీ లేతగా కాకుండా ముదురుగా ఉన్నది తీసుకుంటే కొబ్బరి పాలు ఎక్కువ వస్తాయి, అలాగే పాయసం కూడా స్వీట్గా ఉంటుంది. కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వెనక భాగం ఇలా పీల్ చేసేయాలి. ఈ డైట్లో మనకి శ్రీనివాస్ గారు కొబ్బరి తీసుకోవచ్చు అని చెప్పారు కదా, అది ఒక గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చండి. ఈ డైట్ చేసే వాళ్ళందరికీ కూడా మనం కొబ్బరితో చాలా రకాలుగా రెసిపీస్ ట్రై చేసాము, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇలా న్యాచురల్గా మనం రెసిపీస్ అనేది ట్రై చేస్తున్నాము. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని ముందుగా వాటర్ వేయకుండా ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత పాయసంలో వేసుకోవడానికి కొంచెం కొబ్బరి తురుము వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసుకోవద్దు, కొబ్బరి పాలు స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఒక 1/2 కప్ వేసుకోండి సరిపోతుంది. దీన్ని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుని మనం కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక క్లాత్ తీసుకుని మనం బ్లెండ్ చేసుకున్న కొబ్బరి ఇందులో వేసి పాలను మొత్తం సపరేట్ చేసుకోవాలి. కొబ్బరిలో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన డైట్లో చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే పిల్లలకు కూడా కొబ్బరి అలవాటు చేస్తూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి పాలు హ్యాపీగా తీసుకోవచ్చు. కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఫుల్ క్రీమ్ మిల్క్ 250 ml వేస్తున్నాను. ఈ డైట్లో మనం ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే యూజ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత అడుగు అంటుకోకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పాలను సగం అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు సగం వరకు మరిగిపోయాయి. ఇలా ఎందుకు మరిగించుకుంటున్నామంటే పాలు చిక్కగా అయ్యేటప్పుడు ఆ స్వీట్నెస్ కూడా పెరుగుతుంది, అందుకే పాలను సగం వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మన డైట్ స్టైల్లో ఎలాంటి స్వీట్నర్స్ కూడా యాడ్ చేయకుండా హెల్తీగా న్యాచురల్ స్వీట్తో కొబ్బరి పాలతో పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల పాయసం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, ఇలా 2 నిమిషాలు పాలను కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను మన పాయసంలో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎలా వేస్తున్నామంటే చూస్తున్నారు కదా, ఇలా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు మనకి పాయసం తినేటప్పుడు ఒక ఫీల్ ఉంటుందన్నమాట. కొబ్బరి తగులుతుంది, పన్నీర్ తగులుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. పన్నీర్ ఇంత క్వాంటిటీ వేసుకోండి అని చెప్పట్లేదు, ఎందుకంటే మీరు తీసుకునే ఆ మిల్క్ని బట్టి ఆ క్వాంటిటీ అనేది వేసుకోండి. పన్నీర్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి పాయసం తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత పాలను 1 నిమిషం మరిగిస్తే సరిపోతుంది. ఆల్రెడీ పాయసం రెడీ అయిపోయింది కాబట్టి ఎక్కువ మరిగించవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కువగా మరిగించారు అంటే పాయసం చాలా చిక్కగా అయిపోతుంది అనమాట. పన్నీర్ మొత్తం బాయిల్డ్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. పాయసం రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే నేతిలో వేయించిన క్యాష్నట్స్ కూడా వేస్తున్నాను. మన డైట్లో క్యాష్నట్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, అప్పుడప్పుడు వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులోనే సాఫ్రాన్ కూడా వేసుకోండి, నేను గార్నిష్లో వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పాయసం వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీరు కావాలంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా పాయసం అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ డైట్లో మనం పాయసం మిస్ అవ్వకుండా కొబ్బరి పాలతో హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.